బస్సు వాడగలుగుతాం మేము కూడా నేరలేను ఇప్పుడు. ఓకే దయాకర్ గారు చెప్పండి ఇక భరత్ గారు. లోకల్ బాడీ ఎలక్షన్ 60% గెలుస్తాం, నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినా మేము చెప్తాం కేసీఆర్ బొమ్మ పెట్టుకుని పోతామని అంటారు. ఇక అది కూడా డైవర్టే గాని 60% గెలుస్తామా మేము 100%. కానీ సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ సంబంధం మీద ఎందుకు పదే పదే వస్తున్నాయి? ఈ రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య సంబంధం మీద పదే పదే బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి, కొద్దిమంది మీ పార్టీ నేతలు కూడా అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ జాతీయ స్థాయి ఎట్లా ఉందో మీకు తెలుసు కదా. తెలుసు, అందుకని నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనట్లే. రేవంత్ రెడ్డి బీజేపీ దాంట్లో రేవంత్ రెడ్డి గారు గనక బీజేపీ వైపు అనుకూలంగా ఉంటే రాహుల్ గాంధీ గారు నిన్ననే మాట్లాడినాం మనం, మంచిగా ఒకటారు. అంత పాజిటివ్ గా ఉంటాడా? అందుకనే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అందుకనే కొన్ని రోజులు చేయలేదు, కోపంగా ఉన్నారు. అపాయింట్మెంట్ కాదు, నేను అంటే ఆన్ రికార్డ్ చెప్పలేను గాని ఈ రోజు రాహుల్ గాంధీకి అత్యంత ప్రీతిపాత్రమైన మిత్రుడు బ్రదర్ ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. అంత స్ట్రాటజిక్ గా తన ఆలోచనలను తీసుకుపోయే వ్యక్తి ఇంకొకరు లేరు. అది స్పష్టంగా వేదిక మీద చెప్పింది. అంతకంటే ముందు కూడా ఆఫ్లైన్ ఏం చెప్పిండో కూడా మీకు ఆన్ రికార్డ్ చెప్పిన నేను. మీరట్టు ఢిల్లీకి వచ్చేటప్పుడు కొంతమంది పెద్ద మనసులతో కలిసి మాట్లాడింది. నిన్న ఆయన ఓపెన్ గా కూడా చెప్పిండు. అది ఎంత కష్టమో అని తెలిసినా కూడా, తన సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి స్పందిస్తున్న తీరు ఏ విధంగా ఉందని చెప్పిండు. ఇంకా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి రిఫ్ట్ ఉందని చెప్పడం అనేది అంత మూర్ఖత్వం తప్పితే మరొకటి కాదు. ఎందుకు అసలు ఒక పార్టీతో ఇంకో పార్టీ విలీనము, పొత్తు, కుమ్మక్కు, ఇటువంటి రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి? నా పార్టీ వాళ్ళు అయితే 5-6 ఏళ్లుగా 2017-18 నుంచి బాగా 5 ఏళ్ళైంది, దాదాపు 8 ఏళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుని నమ్మినరా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తుని నమ్మినరా ప్రజలు? ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు అయితే కాంగ్రెస్ కి అధికారం ఎట్లా ఇస్తారు? ఒకవేళ కాంగ్రెస్ కి అధికారం ఇస్తే బీఆర్ఎస్ మాతో ఎందుకు డీవియేట్ అవుతుంది? మేమే లక్ష్యంగా ఎందుకు పనిచేస్తుంది? కాంగ్రెస్ ఈ రోజు బీఆర్ఎస్ అకృత్యాలను బయట పెట్టినందుకే కదా ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. కాబట్టి ఇవాళ నేనేమంటున్నంటే ఈ రాజకీయ ఈ రసకందాయం అనేది ఎటువైపు పోతుందని చెప్పడానికి కన్ఫ్యూజన్ చేసేది బీఆర్ఎస్. ఇలా సీఎం రమేష్ అయితే మా పార్టీకి సంబంధం లేదండి ఎప్పుడు కూడా. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితుడు. నేనేమంటున్నా అదే, ముఖ్యమంత్రికి సన్నిహితుడు. కేటీఆర్ కూడా ముఖ్యమంత్రికి సన్నిహితుడు. కవిత కూడా ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రికి కూడా దగ్గరే బీఆర్ఎస్ లో పనిచేసినప్పుడు. ఇది చర్చ కాదు. కేటీఆర్ ముఖ్యమంత్రి సన్నిహితమైంది, రేవంత్ రెడ్డి సన్నిహితం అంటారా మీరు? కాదా? ఎట్లా పని చేయలేదా? కలిసి పని చేయలేదా వాళ్ళు? ఎప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కలిసి పని చేయలేదా? టీఆర్ఎస్ లో నాకు తెలిసి 2007లో కేటీఆర్ వచ్చారు యూఎస్ నుంచి. అప్పటికే మీరు సంగప్ప గారు V6 లో పనిచేసింది. అవును, మరి మీ V6 మీకు ఆ సాన్నిధ్యం లేదా? 18 సంవత్సరాలు బీజేపీలో రేవంత్ రెడ్డి టీడీపీలో జాయిన్ అయిన నాటికి తర్వాత కేటీఆర్ ఇక్కడికి వచ్చారు కదా అంటారా బీజేపీలోకి? నేనేమంటున్నానంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో పనిచేసినప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్యన సఖ్యత ఉంది, తర్వాత వ్యతిరేకత అయింది. నేను ఇంకా చెప్తున్నా, కేటీఆర్ కి ఎవరు అద్దం ఉండొద్దని కూడా యువకులందరూ కూడా పక్కకు పెట్టే చరిత్ర ఉంది టీఆర్ఎస్ ది. అది ఇంకో కథ, దాన్ని ఇప్పుడు మనం చర్చించడానికి మనకు సమయం లేదు. కానీ ఇవాళ సీఎం రమేష్ ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పే ప్రయత్నం కేటీఆర్ చేస్తే, మిత్రుడు కేటీఆర్ కి ఎందుకంటున్నంటే ఆయన మామూలు అలిగేషన్స్ ఏం చేయలే. మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు ఏదో పైన చర్చించడానికి కూడా లేదు. నువ్వు నా దగ్గరకు వచ్చినావు, నా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నది, నువ్వు ప్రత్యక్షంగా నాతో నువ్వు బీజేపీతో పొత్తు విలీనానికి నువ్వు ప్లాన్ చేసి మామూలు అలిగేషన్ అయితే కాదు, సెన్సేషనల్ అలిగేషన్. అందుకని మనం చర్చ పెడుతున్నాం, అంత రచరచ అవుతుంది. చర్చ పెట్టినా కానీ కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించడం అంటే లైట్ గా తీసుకున్నట్టు. మళ్ళీ బయట పెడతాడు అనుకో, ఈయన కూడా ట్విట్టర్ నే స్పందిస్తాడా? శ్రీధర్ రెడ్డి గారు అందుకనే అంటే కేటీఆర్ ఒక్కటి చాలు బీఆర్ఎస్ ను పతనం చేయడానికి అన్నట్టుగా నేను అందుకనే ఫస్ట్ స్టేట్మెంట్ నాకు అది చెప్పిన. కాబట్టి రాజకీయ ఎత్తుగడల్లో బీఆర్ఎస్ తడవడుతుందా లేకపోతే వ్యూహాత్మకంగా తప్పించుకుంటుందా అనే విషయం పక్కన పెడితే
అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అన్నట్టుగా వాళ్ళు స్పందిస్తున్న తీరు, అఫెన్స్ ఆల్వేస్ నాట్ ఏ డిఫెన్స్. మనం తప్పు చేసి కూడా మనం దబాయిస్తే తప్పుకు దబాయింపు సమాధానం కాదు. ప్రశ్నకు సమాధానం మాత్రమే డెమోక్రటిక్ అవుతుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చినావు, నాతో ఉన్నావు, నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావు కూడా చెప్తా. అసలు మోర్ దాన్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాడు సీఎం రమేష్. నాట్ ఈవెన్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఆయన నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేని ఎట్లా చేసినావు, నా దగ్గర సమాధానం ఉంది అంటున్నాడు. అలాంటప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడు నేను క్రూషియల్ అనుకుంటున్న నాయకుడు, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ మా శ్రీధర్ అన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ క్రూషియల్ లీడర్ అన్నట్టుగా చెప్తున్న దానికి ప్రతిగా సమాధానం చెప్పుకొని మీరు సమాధానం చెప్పుకోండి. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటది, అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా అనే ఉంటది. మేము తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా బురద జల్లే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు.